మందిరానికి వెళ్ళాలంటే చాలా మంది ఇంటికాడ నిర్లక్ష్యముగా బ్రతుకుతారు. నిర్లక్ష్యమా అంటే ఈ నిర్లక్ష్యం ఎందుకు వస్తుందంటే వారిలో ఏమి లేదనుకోవాలి, భక్తి లేదు. భక్తుంటే దేవుని మీద భయం ఉంటుంది. భక్తుంటే దేవుని సన్నిధిలో ఏకీభించాలి. భక్తుంటే దేవుని మాటలు వినాలి. వింటే నా జీవితం మారుతుంది. అది ఎవరి కొరకు? ఆ రోజు ఇశ్రాయేలు ప్రజలకి మేలు కొరకు అయితే ఈరోజు మన జీవితాన్ని మార్చుకోవడానికి మనకి మేలు కొరకు. ఈరోజు మనం సజీవంగా ఉన్నామంటే ఎందుకు తెలుసా? అవకాశం ఇచ్చాడో ఈ భాగ్యాన్ని నువ్వేం చేసుకోవాలి? అందుకే దినములు చెడ్డవి గనక ఏం పోనివ్వకూడదు. సమయాన్ని రోజుకి 24 గంటల సమయాన్ని దేవుడు మనకి ఇస్తుంటే ఈ 24 గంటల సమయంలో మనం ఎక్కడ మన టయాన్ని ఏమంటే గడుపుతున్నాం చెప్పండి. నిజంగా పాటల బుక్ తీసుకుని పాటలు నేర్చుకున్నవరే, వాక్యాన్ని తీసుకుని చదువుకున్నవరే, క్రీస్తు పిల్లలతో ఒక గుంపులో కూర్చుని వాక్యాన్ని సర్చించుకున్నవరే, లేకంటే ఇదిగో యూట్యూబ్లో ఎంతో మంది సేవకుల ప్రసంగాలు ఉన్నాయి. టీవీలో కూడా ములుగుతున్నారు కదా చాలా మంది. దాంట్లో కూడా ఏం చూడాలి? ప్రసంగాలు వస్తాయి. అవి చూస్తారా? అబ్బే అవి ఇష్టమేంటివి. అవి అనుకో సేవకులు ఏం చేస్తారు? మనలో ఉన్న పాపాన్నంతా బయటికి ఎత్తుతారు. అందుకే మనకి ఇష్టపడతామా? గద్దిస్తే మనకి భయం, గద్దిస్తే మనం దేవుడికి దూరం అంటాం కదా. గద్దింపు ఎన్నో విన్నాం కదా. ప్రకటన గ్రంథంలో చెప్పాను కదా ఎన్ని విషయాలు. అది ఎందుకు? ప్రేమిస్తాడో అవకాశాలు ఇస్తున్నాడో లేదంటావా? ఒకసారి చూద్దాం. రోమాపత్రిక మరలు వద్దాం. రోమాపత్రికలోకి వెళ్దాం. చూడండి ఒకసారి రోమాపత్రిక. ప్రతి ఒక్కరు వాక్యాన్ని తీద్దాం. రోమాపత్రిక 2వ అధ్యాయము 4వ వచనం. లేదా దేవుని అనుగ్రహము మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నదని ఎరుగక ఆయన అనుగ్రహము ఐశ్వర్యమును సహనమును దీర్ఘశాంతమును తృణీకరించిదవా. ఒకసారి చూడండి మాట. ఆయన ఏమంటున్నాడు? ఆయన ఫస్ట్ మాట్లాడుతుంది ఏంటో తెలుసా? ఫస్ట్ దేవుని అనుగ్రహము మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నదని ఎరుగక. అంటే చాలా మంది దేవుడు నాకు అవకాశాలు ఇస్తున్నాడంటే, నాకు ఆయుష్ ఇస్తున్నాడంటే ఎందుకొరకు చెప్పండి? అంటే నేను మారు మనసు పొందాలి, ప్రభు కొరకు నేను భక్తిలో నిలబడాలి, ఆయనకి ఇష్టలుగా మారాలని నాకు ఏమిస్తాడు? ఆయన ఇప్పుడు అవకాశాన్ని ఇచ్చాడు. ఆయన మనకు అవకాశాలు ఇచ్చింది ఎందుకంటే నశించుకోవడానికి కాదు, అంతమైపోవడానికి కాదు, మరణించడానికి కాదు, మరణములోనికి ఇంకా వెళ్ళక ముందే ఆయుష్ ఇచ్చి ఇదిగో ఈ దినాన్ని ఇచ్చాను, ఈ దినాన్ని నువ్వేం చేసుకోవాలి? పైగా ఆయన మనతో మాట్లాడుతున్నాడు. ఆయన ఏమని? మారు మనసు పొందుటకు నేను ప్రేరేపించుతున్నాను అంటే నిన్ను గద్దిస్తున్నాను నేను. అది నువ్వేం చెయ్యాలి? లోబడాలి. నీలో పాపం ఉంటే, నీలో అపవిత్రత ఉంటే, నీలో కామం ఉంటే విడిచిపెట్టు. ఒకవేళ నీలో గర్విష్ఠతనం ఉందా విడిచిపెట్టు. నీలో కోపం ఉందా విడిచిపెట్టు. నీలో త్రాగుడు ఉందా విడిచిపెట్టు. నీలో ఏదైతే ఉందో ఇవన్నీ విడిచిపెట్టి నువ్వేం పొందాలి? మారు మనసు పొందాలి. అంటే మారు మనసు ఎవరైతే పొందుతారో వారికి శ్రేష్టమైన భాగ్యాన్ని ఇస్తున్నాడు. అంతేకాదు మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నదని ఎరుగక. అంటే చాలా మంది దాన్ని గుర్తిస్తున్నారా? గుర్తించట్లేదా? చెప్పాలి మీరు. అది గుర్తించట్లేదు అనుకోవాలి. అంటే దాన్ని చాలా మంది దేవుడు అవకాశాలు ఇస్తుంటే ఈ అవకాశాలను ఏం చేస్తున్నాం? ఆయన మాట్లాడుతున్నాడు చూడండి. ఆయన అనుగ్రహము ఐశ్వర్యమును సహనమును దీర్ఘశాంతమును తృణీకరించదవా. అంటే మారు మనసు పొందాలని ఆయన ఏం చేస్తున్నాడంట? మనపై సహనము చూపిస్తున్నాడు. మరొకటి దీర్ఘశాంతం. అంటే ఆయన కోపపడితే అసలు మనుషులు అన్నవారే ఉండరు. ఎందుకు సహనాన్ని చూపిస్తున్నాడంటే ప్రేమిస్తున్నాడు కాబట్టి. ఎందుకు దీర్ఘశాంతాన్ని చూపిస్తున్నాడంటే ప్రేమిస్తున్నాడు. ఆయన చూసారా? ఓర్చుకుంటున్నాడు.
మన పిల్లలే మాట వినకపోతేనే ఏదో ఒక దెబ్బ కొడతాం, అంతేగాని వారి విషయంలో కూడా మనం ఏం చేస్తాం? ఎన్నన్నా మాట వినకపోయినా అయినా తట్టుకుంటాం. అయినా మన పిల్లలే దారి తొలగిపోయినా కానీ మరలా సహించుకుని కోపం వచ్చినా కానీ ఏం చేసుకుంటాం కదా. అంటే పిల్లల మీద మనకి ఏముంది చెప్పండి? ప్రేమ. మరి ఎంతో కని పెంచి రక్తమ కార్చి పాపములో ఉంటున్న నిన్ను రక్షించుకుంటే ఆఖరికి సిలువలో ఆయన మరణిస్తే ఆయన ఎంత ప్రేమ చూపుతున్నాడు. ఆయన ప్రేమ ఎవరైనా అర్థం చేసుకున్నారా? లోకములో కామమనే ప్రేమ కోసం పరిగెడుతున్నావే, శరీర సంబంధమైన ప్రేమ కొరకు పరిగెడుతున్నావే తప్ప దేవుని ప్రేమ ఈరోజు యవనస్తులు ఎంతమంది అర్థం చేసుకుంటున్నారు? ఎంతమంది నీచమైన కార్యక్రమంలో పాల్గొంటున్నారు? దేవుడు అంటే భయం లేదు. మరి దేవుడు అంటే భయం లేనప్పుడు నీ జీవితం ఎలా మారుతుంది అనుకుంటున్నావు? నీకు దేవుడు మేలు ఎలా చేస్తాడో, నీ కుటుంబంలో శాంతిని సమాధానాన్ని నీకు ఎలా ఇస్తాడైనా? ఇవ్వడైనా. ఎందుకంటే ఆయన ప్రేమించేవారు కావాలి, ఆయన కొరకు బ్రతికేవారు కావాలి, ఆయన్ను హత్తుకునేవారు కావాలి. ఒకవేళ జీవితం సరిలేకపోయినా అయ్యా నా జీవితాన్ని మార్చండి ప్రభా, మీ సన్నిధిలో ఉన్నాను తండ్రి అని అడగాల ఆయన్ని. ఇలా అడగడం కూడా విడిచిపెట్టి దేవునికి దూరంగా ఉంటే అసలు పరిస్థితిని చెప్పండి, పరిస్థితి ఏంటి? అందుకే ఖచ్చితంగా మనం ఏం చేయాలి తెలుసా? ఆయన సహనమును అది అంటే ఏంటి? వెనకకు త్రోసి వేసేస్తున్నావు. దేన్ని త్రోసి వేస్తున్నావు అంటే నాకేమి కాదు కదా, నేను బాగానే ఉన్నాను కదా అని ఆయన మనపై ఎన్నో అవకాశాలు ఇచ్చినా గానీ అవకాశాలన్నీ మమ్మల్ని విడిచిపెడితే ఏమవుతుంది పరిస్థితి? కిందకి చదువుతాం. నీ కాఠిన్యమును మార్పు పొందని హృదయమును అనుసరించి ఉగ్రత దినమందు అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచబడు దినమందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకొనుచున్నావు. అది అంటే ఇది దేవుడే ఆ ఉగ్రతను పంపించట్లేదు గాని మరి ఎవరు తెచ్చుకుంటున్నారంట? అది మనమే అంటే నీ కాఠిన్యము నువ్వేం చేసుకుంటున్నావు? ఏం చేసుకుంటున్నావు? అది అంటే మార్పు పొందని హృదయమును ఏం చేసుకుంటున్నావంటే ఉగ్రతతో దినమందు నువ్వేం చేసుకున్నావు దాన్ని అంటే ఇలాగూ నీవు చేసుకోవద్దు అని చెప్పి ఇక్కడ ఇందాక మనకు వచ్చాం కదా ద్వితీయోపదేశ కాండములోనికి రండి ఒకసారి. ద్వితీయోపదేశ కాండములో చదువుకున్నాం కదా 13వ వచనం. నీ మేలు కొరకు నేడు నేను నీకు ఆజ్ఞాపించు యెహోవా ఆజ్ఞలను కట్టడలను అనుసరించి నడుచుకొందునను మాట కాక నీ దేవుడైన యెహోవా నిన్ను మరి ఏమి అడుగుచున్నాడు? ఇక్కడ మాట కనపడుతుంది చూసారా? మాట కాక అని కనపడుతుంది చూసారా? అంటే నడుచుకుందునను మాట కాక అంటే ఒకవేళ వాటిని విడిచిపెట్టి నువ్వు బ్రతికితే, వాటిని పట్టించుకోకపోతే గనక నీకు జరిగే నష్టమేంటో తెలుసా? పరలోకానికి వెళ్ళే భాగ్యాన్ని మనము కోల్పోతాం.